దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఈయన ఎన్టీ రామారావు అల్లుడు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త. ఈయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు అని అంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు. ఆ తర్వాత తాను రాజకీయాలకు కూడా దూరం అవుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన అంతకుముందు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన కొంత కటువుగా మాట్లాడారు. ఆయన ఏమంటారు అని అంటే, మొన్న ఎమ్మెల్యేగా గెలవకపోవడం మంచిదైంది, కనీసం గెలిస్తే ఒక రోడ్డు కూడా వేసేటువంటి అవకాశం లేదు, ఈ రోడ్లు వేయలేదని మనం నిలదీసేవాళ్ళు అనేటువంటి దాని మీద కూడా మాట్లాడారు. అదేవిధంగా అభివృద్ధి లేదు, ఏమీ లేదు అనేటువంటి విషయాలను మాట్లాడారు. దీంతో పాటుగా తన కుమారుడు హితేష్ చెంచురామ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పెట్టినటువంటి కండిషన్లు మేము ఒప్పుకోలేదు, అందుకోసమని మేము అంగీకరించలేదు, ఆయన కూడా మాకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. ఏం కండిషన్లు పెట్టారు ఏంటి అని దాని మీద మరి కండిషన్లు ఏం పెట్టుంటారు? మీరు తల ఒక పార్టీలో ఉంటే అట్లా. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు కదా, ఆమె 2019 ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆమెను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చమని అడిగారా? మరి అందరూ కలిసి కుటుంబం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, మీరు చెరొక పార్టీలో ఉంటే కుదరదని అన్నారు, ఏమో తెలియదు, అవన్నీ అయితే వెల్లడించాలి. ఇవన్నీ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు? కారణం ఏంది? ఈ సమయం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ బహుశా దగ్గుపాటి వెంకటేశ్వరరావు అయితే పోటీ చేసేటువంటి ఆలోచన కానీ అలాంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకు మాట్లాడి ఉండొచ్చు? హితేష్ చెంచురామ్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు వాళ్ళ నాన్న దగ్గుపాటి చెంచురామయ్య తెలుసు. అప్పుడు ఆయన ఆ పేరే ఈ మనవడకు పెట్టుకున్నారు. ఇప్పుడు హితేష్ చెంచురామ్కి ఆయన రాజకీయంగా కొంత ఎమ్మెల్యేగానో ఎంపీగానో నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఉన్నట్టుగా సమాచారం. వాస్తవంగా ఆయన పర్చూరులో వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాలని అనుకున్నాడు హితేష్ చెంచురామ్ని. కానీ అప్పుడు అతను అమెరికన్ సిటిజన్ అనుకుంటా, ఆ సిటిజన్షిప్కు సంబంధించినటువంటి ఆ వ్యవహారం అవన్నీ తేలనటువంటి కారణంగా అతను పోటీ చేయడానికి సాధ్యం అవ్వలేదు. చివరి నిమిషంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేయటము, కొంత అందరిని కలవలేకపోవటం, అవి ఏముందులో కలిసిన కలవని మన వాళ్ళు గెలుస్తాంలే అనేటువంటి ధీమా, ఇవన్నీ మరి అంత వేవ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వేవ్ వచ్చింది కదా, ఆ వేవ్లో కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గెలవాలి. ఇప్పుడైతే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేనంట. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు? జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శలు చేస్తే ఎవరికి ఆనందం కలిగిద్ది? ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి విమర్శలు చేశాడు? ఎవరి కళ్ళల్లో అంటే వైసీపీని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తెలుగుదేశానికి ఆనందం కలిగిద్ది. తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడికి అదేవిధంగా లోకేష్కి ఆనందం కలిగించేటువంటి మాటలు ఇవన్నీ. మరి ఎందుకు వాళ్ళకి ఇప్పుడు తోడల్లుళ్ళే చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఎన్టీ రామారావు ఆ పదవి దిగిపోయిన తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు అందరూ ఉన్నారు. తర్వాత మంత్రి కూడా అయ్యాడు. తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎందుకు దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడికి. ఆ తర్వాత పురంధేశ్వరి 2004 కాంగ్రెస్ పార్టీలో చేరటం, కేంద్ర మంత్రి కావటం, ఎంపీ కేంద్ర మంత్రి అవటం, 2014 ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరటం, కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి విషయాలు. ఆవిడ బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం బహుశా తెలుగుదేశం పార్టీలో తన కుమారుడిని చేర్పించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. కుమారుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనుకుంటాం. బహుశా తెలుగుదేశం పార్టీతో 2019 ఎన్నికల్లో కూడా పర్చూరు సీట్ ఇస్తే హితేష్ చెంచురామ్కి
మేము తెలుగుదేశం పార్టీలో చేరతామని అనే దాని మీద చర్చలు జరిగి చంద్రబాబు నాయుడుతో దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో అని అంటారు. మరి ఆయన లేదు లేదు పర్చూరు ఇవ్వను, కావాలంటే చీరాల్లో ఇస్తాను అనే దాని మీద మాట్లాడారు అని అడిగాను. చీరాల వద్దు, నాకు ఖచ్చితంగా పర్చూరే కావాలని అంటున్నాను. పర్చూరులో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి గట్టి క్యాండిడేట్ సాంబశివరావు ఉన్నాడు. అప్పుడు ఏలూరు సాంబశివరావు మొన్న 2019లో కూడా గెలిచాడు, అంతకుముందు 14లో కూడా గెలిచాడు సాంబశివరావు. కాబట్టి ఆ నెగిటివ్ వేవ్లో కూడా సాంబశివరావు గెలిచాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇంపార్టెంట్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరకపోవచ్చు, కానీ హితేష్ చెంచురామ్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించి చీరాల నుంచి పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. చీరాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు లేరంటే అంత గట్టి క్యాండిడేట్లు లేరు అని. ఆల్రెడీ కరణం బలరాము ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మొన్న 23 మందిలో ఉన్నటువంటి కరణం బలరాము, అదేవిధంగా వల్లభనేని వంశీ, మద్దాలగిరి, ఈ ముగ్గురు తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరారంటే వైసీపీతోనే ఉన్నారు. తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళు. వైసీపీ ఇంకా మమ్మల్ని మేము చేర్చుకోలేదని చెప్పేది అది వేరే విషయం. కానీ కరణం బలరాం అయితే వైసీపీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, ఈయన తెలుగుదేశం పార్టీకి చీరాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఏమి గట్టి క్యాండిడేట్ కూడా కాదు, బహుశా ఆయనకి టికెట్ ఇవ్వకపోవచ్చు అనేటువంటి దాని మీద. మరి ఇప్పుడు ఎలాగూ గట్టి క్యాండిడేట్ కావాలి కాబట్టి హితేష్ చెంచురాముని రంగంలోకి దించితే బాగుంటుంది అనే దాని మీద మరి పావులు గదుపుతున్నట్టుగా కనపడుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రతిపాదన చేస్తే మరి లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించేదానికి అవకాశం ఉండొచ్చు అనుకుంటా. మరి వీళ్ళకు కూడా కొంచెం గట్టి క్యాండిడేట్ అవుతాడు కదా. మరి పురంధేశ్వరి ఒకవైపున మళ్ళీ పొద్దున బీజేపీతో పొత్తుంటే ఆవిడ ఎంపీగా పోటీ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏముందాడు, వాళ్ళ కొడుకు ఒక పార్టీలో ఉంటాడు, తల్లి ఒక పార్టీలో ఉంటుంది, తండ్రి ఒక పార్టీలో ఉంటాడు. అది వాళ్ళు ఈ విధమైనటువంటి కొంతమందికి చెల్లుబాటు అవుతుంది. ఆ విధంగా మరి జనం అంగీకరిస్తారా లేదా, గెలిపిస్తారా లేదా అనేది వేరే అంశం. మరి అందుకోసమనే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అట్లా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు, పార్టీని పట్టించుకోలేదు, నేను నా కుమారుడు మొత్తం మేము అసలు రాజకీయాల్లోనే ఉన్నామని ప్రకటించాడు, అన్నీ చేసినాడు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇదంతా కావాలని చేస్తున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు. ఈ ప్రభావం కొంతవైతే మరి ఈ ఒకవేళ దగ్గుబాటి వాళ్ళు చేరినా సరే వాళ్ళ అబ్బాయికి అయితే పర్చూరు అయితే ఇవ్వరు. పర్చూరి అయితే వచ్చి ఇచ్చేదానికి అవకాశం లేదు. పర్చూరు ఆల్రెడీ సాంబశివరావు మళ్ళీ పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. పర్చూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ వాళ్ళు ఇన్ఛార్జిగా పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఇంకొక రంగం తెలుగుదేశం పార్టీ మరింత బలపడినట్టుగా కూడా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితులే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చీరాల రాజకీయం వైపుగా మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుని రంగంలోకి దించుతారా అనేటువంటిది చూడాలి. ఒక దశలో హితేష్ చెంచురాం పేరు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా పేరు వినపడింది. అందరూ అసలు పురంధేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీలో చేరి హితేష్ చెంచురాంని ఎంపీగా పోటీ చేయించి ఆవిడ పురంధేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇలాంటివి కొన్ని చర్చలు జరిగాయి. పురంధేశ్వరి ఆల్రెడీ ఇప్పుడు బీజేపీలో ఉంది. ఆవిడ అసలు బీజేపీతో ఏ క్లాస్గా వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్లాన్ అంతా తెలుగుదేశం పార్టీని ముంచాలని కదా ఆంధ్రప్రదేశ్లో. పురంధేశ్వరిని అడ్డం పెట్టి, పురంధేశ్వరిని ఫేస్లో పెట్టి రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ కమ్మ సామాజిక వర్గం, కొంతమంది వ్యాపారవేత్తలు ఇక తెలుగుదేశం ఇక్కడ ఉండదు, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే బీజేపీయే, పురంధేశ్వరి ఉన్నారు కదా రండి అని చెప్పేదానికోసం ఆవిడ గట్టిగానే స్ట్రాంగ్గానే బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి హితేష్ చంద్రరావు భవిష్యత్తు కోసం మరి తెలుగుదేశం పార్టీలో చేర్పిస్తారా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏంటి అని చూడాల్సినటువంటి అవసరం.